యా, ఓవైసీకి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా? చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తలే? బీఆర్ఎస్ అరాచకాలు మరోలేం, ఆ పార్టీ అంత చూస్తాం, బీజేపీలో బీఆర్ఎస్ విల్లం ప్రసక్తే లేదని బండి సంజయ్ వ్యాఖ్య అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. నెక్స్ట్, శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోడీ క్షమాపణలు, విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని. ఛత్రపతి దైవం లాంటివాడు, దేవుడి కన్నా గొప్ప ఏది లేదు, ఫిన్టెక్ రంగం ప్రోత్సాహానికి పాలసీలు తెచ్చాం, ఇందులో భాగంగానే ఏంజల్ ట్యాక్స్ రద్దు, మహారాష్ట్రలోని పాల్ఘర్లో ప్రధాని పర్యటన, కంటైనర్ పోర్టు వధవాన్కు శంకుస్థాపన చూస్తా ఉన్నాం. సో అసలు అక్కడ మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలడం వెనక కొంత బీజేపీకి కొంత డ్యామేజ్ అయితే అవుతున్నట్టు తెలుస్తోంది. సో దానిలో భాగంగానే ప్రధాని మోడీ స్వయంగా దానికి క్షమాపణలు చెప్పడం కూడా నిజంగా అభినందనమే. ఎందుకంటే అక్కడ ఎవరో కాంట్రాక్టర్లో లేకపోతే ఇంకెవరో కకృతిపడో, కమిషనర్ కకృతిపడో దాన్ని నాసిరకం కట్టుంటారు. పాపం దానికి మోడీకి సంబంధం లేదు, కానీ దానికి మోడీని బ్లేమ్ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సో దాన్ని మరి ఆయన స్వయంగా రంగంలో దిగి నీకు క్షమాపణ చెప్తున్నాను అంటే కూడా నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు అట్లా మాట్లాడడం కూడా నిజంగా గ్రేటే.